Hey guys, welcome back to Maintenance Academy. Today is our day 12. Day 12 లో మనం ఏం నేర్చుకోబోతున్నాం నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అండ్ మీరు ఈ సిరీస్కి కొత్తగా జాయిన్ అయినట్టయితే ఒకవేళ మన మన ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ 99 అకాడమీ ఛానల్. అండ్ మీకు ఈ సిరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డే 12లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఫైల్ హ్యాండ్లింగ్స్. ఫస్ట్ ఫైల్ అంటే ఏంది, తర్వాత ఫోల్డర్ అంటే ఏంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంది. మనం పైథాన్లో ఒక ఫైల్ని ఎలా సేవ్ చేస్తాం, ఒక ఫైల్ని ఎలా రీడ్ చేస్తాం, ఒక ఫైల్ని ఎలా రైట్ చేస్తాం అనేది మనం చెప్పుకున్నాం ఈరోజు. సో సింపుల్గా చెప్తా, అండ్ ఏమంటారు నార్మల్ వే చెప్తా, అండ్ చకచక అయిపోయేవి కూడా చెప్తాను. ఫస్ట్ ఫైల్ అంటే ఏంది. ఫైల్ అంటే కాంటిగ్యూజెస్, లిస్ట్ ఆఫ్ కాంటిగ్యూజెస్ బైట్స్ అనమాట. కాంటిగ్యూజెస్ బైట్స్ అంటే ఏంది, బైనరీ ఫార్మాట్ అంటే ఏంది. ఫస్ట్ బైనరీ ఫార్మాట్ అంటే ఏంటంటే జీరోస్ ఆర్ వన్స్ అని మీకు తెలిసినట్టే బైనరీ ఫార్మాట్ అంటే. ఇప్పుడు ఫైల్ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ కాంటిగ్యూజెస్ బైట్స్. బైట్స్ ఎట్లుంటాయి, జీరో అండ్ వన్స్లోనే ఉంటాయి. అది బైట్స్ అనేది బైనరీ ఫార్మాట్లో ఉంటుందని చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక ఫైల్ అంటే ఏంది, లిస్ట్ ఆఫ్ డాటా అనుకోవచ్చు మనం. సో లిస్ట్ ఆఫ్ కాంటిగ్యూజెస్ బైట్స్ అంటే ఒక డాటా, ఒక ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఒక డాటా అనుకోండి. ఈ డాటాని ఫైల్లో ఎలా సేవ్ చేసుకుంటుందంటే బైనరీ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటుంది, లైక్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటుంది. సో సింపుల్గా ఫైల్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కాంటిగ్యూజెస్ బైట్స్. బైట్స్ ఎందుకు వచ్చింది, మనం ఇచ్చిన డాటాని బైట్స్లోకి కన్వర్ట్ చేసుకుని అది ఫైల్లో సేవ్ చేసుకుంటుంది. మీకు నెక్స్ట్ ఏం చెప్పిన ఫోల్డర్స్ అంటే ఏందని చెప్పిన. ఫోల్డర్స్ అంటే ఏంటి, ఫోల్డర్స్ అంటే మీకు తెలిసినదే, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ తీసుకోవాలంటే ఫోల్డర్. సింపుల్గా చెప్పేస్తారు ఎక్కడైనా కానీ. సో ఫోల్డర్ కూడా అట్లనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడైతే ఏమంటారు మల్టిపుల్ ఫైల్స్ని కలిపి ఒక ఫోల్డర్లో పెడుతున్నాం అంటే ఫైల్స్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనేది ఉంటుంది కదా. సో అందుకు దాన్ని లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఈక్వల్ టు ఫోల్డర్ అంటారు. సో ఇక్కడ ఫైల్ అనేది ఎందుకు అంటున్నాం, లిస్ట్ ఆఫ్ కాంటిగ్యూస్ బైట్స్ ఎందుకు అంటే మనం ఒక్కొక్క ఏబిసిడీలు ఉన్నాయి. ఏబిసిడీలు మనం స్టోర్ చేసుకునేది ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, ఒకవేళ ఒక పేపర్లో రాసుకుంటాం. పేపర్ అనేది ఒక ఫైల్ అనుకుంటే ఇక్కడ మీరు ఏబీసీలు రాశారు కదా, అవి ఎట్లా మీకు ఇప్పుడు కనపడేది ఏబీసీలు కనపడుతుంది కంప్యూటర్లో. ఇప్పుడు మనం ఒక కోడింగ్ రాయాలంటే అదే ఏబిసిడీలు ఏ దానిలో ఫార్మాట్లో సేవ్ అవుతాయి, జీరోస్ అండ్ వన్స్లో ఫార్మాట్లో సేవ్ అవుతాయి. సో ఇంకా లాగ్ చేయకుండా లెట్స్ గెట్స్ ఏమంటారు, మనం ఫైల్ని ఎలా ఏమంటారు రీడ్ చేద్దాము, రైట్ చేద్దాము అని చెప్పినా కదా పైథాన్లో. సో విత్ యూజ్ ఆఫ్ పైథాన్ హౌ టు రీడ్ ఎ ఫైల్ అండ్ హౌ టు రైట్ ఎ ఫైల్. సో సింపుల్గా చూద్దాం, మనం తెలుగులో చెప్పుకున్నాం, ఒకవేళ ఎక్కడన్నా కొంచెం ఇంగ్లీష్ మాట్లాడదాం అంతే. సో టెన్షన్ పడుతుంది, కూల్గా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఫైల్ని మనం ఎలా రాస్తాం, ఎలా చదువుతామంటే మనం ఏదో పెద్ద ఇది అనుకోవద్దు. ఫస్ట్ ఒక ఫైల్ రాస్తున్నామంటే ఒక డాటా ఏబీసీలు రాసుకుంటాం పేపర్లో, దాన్ని ఎట్లా చూస్తున్నాం, కళతో చూస్తున్నాం. ఎట్లా ఇక్కడ ఏంటంటే ఫైల్ రాసుకుంటాం ఇక్కడ. సో విత్ ఓపెన్ ఆఫ్ కొత్త ఫైల్ డాట్ టీఎక్స్టీ ఉంది. ఈ డబ్ల్యూ ఎందుకు వాడినాం, మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. మనకు ఫైల్ హ్యాండ్లింగ్స్లో ఏమేమి ఉంటాయి, రీడ్ రైట్ చేసాం అంటున్నాం. ఆ రీడ్ని ఎలా చేస్తున్నాం, రైట్ని ఎలా చేసాం అనేది కూడా తెలుసుకోవాలి కదా మీరు. సో ఇది ఆర్ అనే ఫంక్షన్, ఆర్ అనే మోడ్ లేదా మెథడ్ లేదా మోడ్ ఏదైనా అనుకోండి, అనే క్యారెక్టర్ని వాడుకొని మనం ఏంటంటే రీడ్ చేస్తున్నాం. డబ్ల్యూ అనే క్యారెక్టర్ని వాడుకొని మనం ఏం చేస్తున్నాం అంటే రైట్ చేస్తున్నాం. రైట్ చేయడం అంటే ఏంది, రాయడం అంతే. ఒక ఫైల్లో మనం డాటాను రాసుకుంటున్నాం అంతే. రీడ్ అంటే ఏంది, ఒక ఫైల్లో నుంచి డాటాను మనం తీసుకొని చూస్తున్నాం ఏం రాసినాం అనేది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆర్బి అండ్ డబ్ల్యూబి అనేది ఏంటంటే, ఇప్పుడైతే నేను ఏమంటారు బైనరీ మోడ్ అని చెప్పినాను కదా. ఆర్ అనేది ఏంటంటే రీడ్ కదా, రీడ్ బైట్ డాటా, ఒక్కొక్క బైట్ డాటాని రీడ్ చేసుకోవడానికి. డబ్ల్యూ ఏంటంటే బైట్ డాటా, రైట్ బైట్ డాటా అనమాట. ఒక్కొక్క డాటాని బైట్ని రైట్ చేసుకోవడానికి. ఈ నోట్స్ కూడా మీకు సింపుల్గా కామెంట్ చేసేయండి, నోట్స్ అని కామెంట్ చేసేయండి, మీకు దాంట్లో 2 నోట్స్ పంపించేస్తాను. మీకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మీకు ఏమంటారు లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంది, మనకు ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది.
సో టెలిగ్రామ్ ఛానల్లో పంపించమంటే టెలిగ్రామ్ నోట్స్ అని పెట్టండి, టెలిగ్రామ్లో పంపించేస్తాను నోట్స్. సో సింపుల్గా పంపించేస్తాను. సో మీరు ఏం టెన్షన్ పడదు, అంతా కూల్గా అయిపోతుంది. విత్ ఓపెన్ అనే మన ఫంక్షన్ వాడుకొని ఇక్కడ ఏంటంటే కొత్త ఫైల్ డాట్ ఎక్స్ అని, ఈడ కొత్త ఫైల్ డాట్ ఎక్స్ అని నీకు ఎట్లా, నువ్వు ఎందుకు పెట్టుకున్నావా అంటావు. నార్మల్ జనరల్ అందరి క్వశ్చన్ అదే, నీ ఇష్టం వచ్చిన ఫైల్. ఇప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ అనేది నీకు ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్, నీ ఇష్టం. నువ్వు ఏదైనా డాటా డాట్ టీఎక్స్టీ ఫైల్ని మనం సేవ్ చేసుకోండి. ఒక పేరు ఇస్తున్నాం ఒక ఫైల్కి, మనం ఇక్కడ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఆ పైన ఇక్కడ ఏమి ఇచ్చినాం అంటే ఫైల్ నేమ్ ఇచ్చినాం, నీ ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ నువ్వు ఇచ్చుకో. తర్వాత ఏంటంటే డబ్ల్యూ అని ఇచ్చినా. డబ్ల్యూ ఎందుకు ఇచ్చినా, మనం రైట్ మోడ్ని యూజ్ చేసుకొని కింద అనేది రాసుకుంటున్నాం, ఏమేమి కావాలనే దాన్ని రాసుకుంటున్నాం. సో అందుకు డబ్ల్యూ అనేది ఇచ్చిన. నెక్స్ట్ ఏంటంటే యాజ్ ఎ ఫైల్ అంటే ఇప్పుడు ఇచ్చినది ఏమంటారు, ఇదంతా విత్ ఓపెన్, అదంతా ఏంటంటే విత్ ఓపెన్ ఆఫ్ కొత్త ఫైల్ డాట్ ఎక్స్, కొత్త ఫైల్ను ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఏమంటే డబ్ల్యూ అనేది రైట్ మోడ్ యాజ్ ఎ ఫైల్లోకి ఇవంతా సేవ్ అవుతుంది. అంటే ఫైల్ అనే వేరియబుల్లోకి నీ ఫైల్ అంతా దాంట్లోకి వచ్చేసుకుంటుంది, దాంట్లోకి వచ్చేసుకుంటుంది. అందుకే ఏమన్నా ఫైల్ డాట్ రైట్, ఫైల్ అనేది ఒక వేరియబుల్, నువ్వు ఈమెయిల్ తీసుకొచ్చా. ఫైల్ అంటే మన ఫైల్ అని కాదు, ఏదైనా నీ ఫైల్, నా ఫైల్, మై ఫైల్, డి ఫైల్, జీ ఫైల్, ఏమైనా ఎక్స్ వై జెడ్ ఇవే వస్తాడు యాజ్ అనే దానిలో. సో ఇక్కడ ఫైల్ డాట్ రైట్ అని ఎందుకన్నాం అంటే, రైట్ అనేది ఒక ఫంక్షన్. ఎందుకు మనం దాన్ని వాడినామంటే మన ఫైల్లోకి, ఇప్పుడు నువ్వు పేరు పెట్టుకున్నావా, లెట్సే ఒక ఇడ్లీ పేరు ఏం పెట్టుకున్నావు, 19M అకాడమీ నిలయం అని పెట్టింటాం, లేదంటే మీ ఇల్లు నిలయం అని పెట్టింటాం. దాని లోపల ఏం పెడుతున్నావు, సామాన్లు పెడుతున్నావు. లెట్సే ఏమంటావు, ఫ్రిడ్జ్ పెడుతున్నావు, టీవీ, ఎల్సీడీ టీవీ, ఇట్లా టీవీ పెట్టుకున్నావు. అట్లా ఏంటంటే డాటాని స్టోర్ చేసుకుంటాం, అంటే డాటాని ఇస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఏమి ఇచ్చినాం, ఈ ఫైల్లోకి మన డాటా అనేది ఇది, ఇవంతా పోవాలనే దానికి ఫైల్ డాట్ రైట్ అని వాడుతున్నాం. సో ఇది దానిలోకి పోయి ఉంటుంది, పోయిందా లేదా, సేవ్ అయిపోయింది, ఈడేం ఓపెన్ కావడంలా ఏంది అనుకుంటున్నా. సో దీన్ని మనం ఎలా చూడాలా అనే దానికోసమే మనం ఏమంటారు, రీడ్ అనే మెథడ్ని వాడతాం. అర్థమైందా? రీడ్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడ రీడ్ అనేది వాడదాం. ఈ కోడ్ని, ఇక్కడ ఏం పెద్ద కోడ్ ఉంది అనుకుంటున్నారా, దీన్ని నేను చాలా సింపుల్గా ఒక్క లైన్లో నువ్వు ఎట్లా ఫైల్ని ఓపెన్ చేయాలి, ఒక్క లైన్లో ఒక ఫైల్ ఎట్లా రాయాలని చూసా, టెన్షనే పడదండి. సో ఇది నార్మల్ ఏమంటే అందరు రాసే మెథడ్. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏమంటాం, విత్ ఓపెన్. ఏంటంటే విత్ ఓపెన్ ఎందుకు రాస్తున్నాడు వీడంటే, ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నాం, మనం ఓపెన్ చేసాక చదువుతాం. ఇప్పుడు బుక్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ని, బుక్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని మనం బుక్ తీసేక చదువుతాం. సో అందుకు అది విత్ ఓపెన్ ఆఫ్ ఫైల్ డాట్ ఎక్స్. అప్పుడు ఆ ఫైల్లో ఏంటంటే ఆ ఫైల్లో ఉండే డాటా అనేది ఓపెన్ అయ్యి యాజ్ ఫైల్ అంటే ఏంది, ఫైల్ అంటే వేరియబుల్, ఆ వేరియబుల్కి వచ్చేస్తుంది అనమాట. దాని ఇన్సైడ్ వేరియబుల్ ఫైల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఏం రాసామంటే కంటెంట్ అనేది ఇంకో వేరియబుల్. ఇప్పుడు నీకు రిజల్ట్ రానికి రాసే వేరియబుల్ అనమాట. సో ఫైల్ డాట్ రీడ్, ఇక్కడ ఉన్న ఫైల్ మనం రాసినాం కదా ముందు ఫైల్, ఆ ఫైల్ అనేది దీంట్లోకి వచ్చింటుంది. ఈ కొత్త ఫైల్లో ఉండే డాటా అంతా ఈ ఫైల్ అనే వేరియబుల్కి వచ్చి రీడ్ ఆఫ్ ఫంక్షన్ వాడుకొని ఏమవుతుంది, ఫంక్షన్ రీడ్ చేసి, అంటే నీ దాంట్లో ఉన్న డాటాని మొత్తం రీడ్ చేసి నీ కింద ఇస్తుంది. ఇదంతా నువ్వు పెట్టినావంటే పెట్టకుండా ఒకటే, ఇది ఒక్కటి పెట్టాలి, కంటెంట్ అనేది ఒకటి పెట్టాలి, ఖచ్చితంగా కావాలి మనకు. ఇది ఏంటంటే సో కోసం ఇచ్చినాం, మనకు అర్థం కావడం కోసం ఇచ్చినాం. నీకు ఈ కోడ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకో ఇప్పుడే. సో మళ్ళీ ఏమంటారు లేకుండా వెంటనే బ్రెయిన్ అయిపోతుంది, నువ్వు ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది. సో కంటెంట్ ఆఫ్ ద ఫైల్. సో ఇక్కడ కంటెంట్ ఏంది, మనం ఏదైతే డాటా ముందు ఇచ్చింటామో అదే ఇక్కడ వస్తుంది. సో ఇది ఒక మెథడ్, మనం ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, మళ్ళీ ఫైల్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఫైల్ని మనం ఎలా రీడ్ చేయాలి, రైట్ చేయాలి. రైట్ ఎట్లా చేస్తున్నాం, రీడ్ ఎట్లా చేస్తున్నాం అనేది చూసినారు మీరు సింపుల్గా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు రాసింది వచ్చిందా రాలేదా అనేదానికి ఏంటంటే, ఇక్కడ చూసినట్టయితే మీరు ఏమేమి రాశారు, హలో 19M లైట్స్ రెడీయా, ఏమంటారు రే ఎలా ఉన్నావు. సో
సారీ. సో ఇవే ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే సెకండ్ మెథడ్. ఇప్పుడు జూపిటర్ నోట్బుక్లో నువ్వు ఒక టెక్స్ట్ ఫైల్ని ఏమంటారు చేయాలనుకుంటే, టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటే పైథాన్లోనే కదా, మన దాంట్లోనే కదా, మనం దాంట్లో ఓపెన్ చేసి ఫైల్ ఓపెన్ చేసి ఇవన్నీ చేయొద్దురా నేను డైరెక్ట్ చేయాలా అనుకుంటున్నారో, డైరెక్ట్గా ఇక్కడ న్యూ టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయండి. ఆల్రెడీ నేను ఒకటి చేసిన, సరే మీకు చేస్తాను. హాయ్ ఎలా ఉన్నావు బా హ్యాపీ నేను బాగున్నా. సో ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ మీ టెక్స్ట్ పేరు, టెక్స్ట్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. లెట్స్ పి అనుకోండి. సో అట్లా ఇచ్చిన తర్వాత p2.html సెట్ అయిపోతాయి. సో నేను ఆల్రెడీ చేసినా చెప్పినాను కదా, చేసిన అంటే నేను small.txt ఇది నా టెక్స్ట్ ఫైల్ చేసిన. ఇప్పుడు ఇక్కడ small.txt అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసిన. ఈ ఫైల్ని ఇక్కడ మనం ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఆ ఫైల్ని తీసుకురావాలి, ఇవన్నీ మనం చూద్దాం. ఇక్కడ లెట్స్ సే ఒక ఫైల్ ఓపెన్ ఆఫ్ మన ఫైల్ నేమ్ small.txt ఇది మన ఫైల్. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసినాం కదా, లైక్ నార్మల్ టెక్స్ట్లా ఇట్లా డైరెక్ట్ ఏమంటారు ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ కొట్టి ఇక్కడ టెక్స్ట్ ఫైల్. ఇప్పుడు మనం జూపిటర్ నోట్బుక్లో ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్ని క్రియేట్ చేసి టర్మినల్ ఓపెన్ చేయొచ్చు. అట్లా 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు 3 ఆప్షన్స్లలో ఏదో ఒకటి చూజ్ చేసుకుంటావు. చూజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ టెక్స్ట్ ఫైల్ని నువ్వు ఏమంటారు ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకున్నావు. తీసుకున్న తర్వాత ఇప్పుడు నీకేమంటారు కొన్ని లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ చెప్తాను. సో ఫస్ట్ మనం ఫైల్ని ఎలా ఏమంటారు రీడ్ చేద్దాం అని చెప్తాను కదా. సో ఇక్కడ నువ్వు ఏమంటారు సింపుల్గా రీడ్ చేయాలంటే file.read off చేసింది. ఏమేమి ఉన్నాయని అంతా చేసింది. సో ఇప్పుడు ఇది వద్దు మనకు, మనం file.tell off అంటే ఏంటంటే మనం కరెంట్గా ఏ పొజిషన్లో ఉన్నాం, అంటే మన కర్సర్ ఏ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం చదువుకుంటూ పోతాం బుక్లో ఉండి 1 2 3 ఇట్లా ఆ పొజిషన్ అనేది ఎక్కడ ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ file.seek నువ్వు ఈడ చూడిపో, కర్సర్ని చెప్తున్నాం మనం 0 పొజిషన్లో చూడిపోకున్నాం. సో 0 పొజిషన్లో చూసిందని చెప్తుంది అది. అప్పుడు ఏంటంటే ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉంటుంది, ఈ పొజిషన్లో ఉంటుంది కర్సర్ అనేది. ఇప్పుడు ఫైల్ అంటే మన ఫైల్ ఉండేది .seek of 3, 0 ఏం చెప్పినాం 3 దాంట్లో ఉండే పొజిషన్స్ లేకపోను అని చెప్పినాం. సో ఇప్పుడు ఏం చేసిందంటే file.tell ఏ పొజిషన్లో ఉన్నావు చెప్పాలి కదా మనం. ఏ పొజిషన్లో ఉన్నావు అంటే కర్సర్ని 3rd పొజిషన్లో ఉన్నా అని చెప్పింది. ఇప్పుడు రీడ్ చేయాలనుకున్నాము, file.read off ఏ పొజిషన్ వచ్చింది, డ్యూడ్ దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ డ్యూడ్ హౌ ఆర్ యూ 1 2 3 పొజిషన్స్ కూడా ఖాళీ అయిపోయాయి. ఈ 3 నుంచి ఖాళీ అయ్యాయి. ఎందుకు ఖాళీ అయినాయి? సో ఇక్కడ మనం సీక్లో ఏం చెప్పినామంటే నువ్వు కర్సర్ తీసుకోబోయి నువ్వు ఆడి వరకు ఏమంటారు 5 ఇద్దాం. ఏమైంది 5లో ఉన్నా అని చెప్పింది. నెక్స్ట్ ఏమైంది డిఈ కరెంట్ వచ్చింది. ఈ డిఈ కరెంట్ నుంచి ఇంతవరకు ఇక్కడ 5 ఉన్నాయంట. 1 2 ఈ గ్యాప్ 3 ఇది 4 ఇది 5. లెట్స్ సే ఒక 10 ఇద్దాం. ఇప్పుడు సీక్లో 10 ఇద్దాం. 10 ఈస్ ఏంది WRU కరెంట్. ఇప్పుడు ఏమంటారు W కరెంట్ వచ్చింది. ఇక్కడ అవుట్పుట్ మీరు చూసినట్టయితే W కరెంట్ వచ్చింది. W అనేది ఏడుంది సో ఇక్కడ ఉంది W. ఇంకొకటి కూడా ఇప్పుడు మనం ఒక 20 ఇద్దాం. లెట్స్ సే 20
కర్సర్ 20 ఎక్కువ ఉన్నాం. ఐ యామ్ ఫైన్ డ్యూడ్ అనే దగ్గర నుండి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా 20 లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి తీసేసి ఇదంతా ఎలిమినేట్ చేసి కర్సర్ డైరెక్ట్ ఈడికి పోయి ఈ నుంచి నీకు రీడ్ అయితే చూపించింది. సో ఇప్పుడు నీకు ఈడ ఏంది యూస్ఫుల్ రా అంటే నువ్వు ఫస్ట్ లైన్ ఆల్రెడీ చదివి ఏబిసిడి చదివినావు. ఈఎఫ్జి కరెంట్ చదవాలనుకుంటే పేపర్ తిప్పాలి కదా మనం. ఫిజికల్గా అయితే నువ్వు పేపర్ తిప్పాలి. అక్కడ నీకు ఒక పేజ్లో ఏబిసిడీనే ఉంటాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? పేపర్ తిప్పాలి. సో ఇక్కడ ఏంటంటే నువ్వు పేపర్ తిప్పాల్సిన అవసరం లేకుండా నువ్వు ఎన్ని చదువుకున్నావు? 4 చదివినావు ఏబిసిడీలు. ఏబిసిడి 4 అయిపోయినా నువ్వు 5 కాండి చదవాలి. 5 కాండి చదవాలంటే ఇక్కడ ఫైల్ డాట్ సీక్ ఆఫ్ 5,0 అని ఇస్తే 5 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 0 అంటే ఎండ్ వరకు వస్తుంది. సో నాకు 20 క్యారెక్టర్స్ వద్దు అని నేను అవన్నీ రీడ్ చెయ్యను. నెక్స్ట్ నుంచి రీడ్ చేయాలి అంటే చూడాలనుకున్నా అంటే సింపుల్గా తీస్తావు. లెట్సే ఇక్కడ నువ్వు ఇప్పుడు 50 క్యారెక్టర్లు నేర్చుకున్నావు. 50 క్యారెక్టర్లు నేర్చుకున్నావు. ఇప్పుడు 50 నాకు అవసరం లే. అప్పుడు నేనేం చేస్తాను? ఇవన్నీ తీసేసి 50 నుంచి ఇస్తాను. 50 నుంచి మనకి ఏడుంది? ఏఎస్ఎస్ఈఎస్ఎస్ నుంచి ఉంది. ఏఎస్ఎస్ఈఎస్ఎస్ ఈ నుంచి ఉంది. ఇవన్నీ 50 క్యారెక్టర్లు. ఇక్కడ నీకు స్పేస్ కూడా ఎంచుకుంటుంది. సో అందుకు అట్లా ఏమంటారు మీరు ఈ రోజు మీ 50 క్యారెక్టర్లు ఉన్నాయనుకుంటారు. సో అది ఇక్కడ మీకు టెల్ అనేది ఏంటంటే మన పొజిషన్ నువ్వు ఎక్కడున్నావు, కరెంట్ పొజిషన్ నీది ఏంది. సీక్ అంటే నువ్వు డైరెక్ట్ ఆడిపో అని చెప్పేదానికి సింపుల్గా. సో ఇది ఏమంటారు ఫైల్లో ఒక ఆపరేషన్స్ టెల్, సీక్, రీడ్ ఆపరేషన్ అంటే రీడ్ చేయడానికి. ఇప్పుడు మనం ఈ ఫైల్ని క్లోజ్ చేద్దాం. ఫైల్ డాట్ క్లోజ్ ఆఫ్ అంతే. ఈ ఫైల్ని క్లోజ్ చేసినాం. ఇదేమొచ్చింది? క్లోజ్ ఆఫ్ అయిపోయింది. క్లోజ్ ఆఫ్ అయిపోయిందంటే ఇక్కడ ఏమంటారు ఫైల్ అనేది క్లోజ్ అయిపోయింది. నీకు మళ్ళీ ఆ ఫైల్ని ఓపెన్ చేయి. లైక్ ఏమంటారు నువ్వు ఈ ఆపరేషన్ రాద్దాం అనుకుంటున్నావు. ఫైల్ డాట్ టెల్ ఆఫ్ అని రాద్దాం అనుకుంటున్నాను అనుకో సింపుల్గా. ఫైల్ డాట్ టెల్ ఆఫ్ ఏమొచ్చింది? ఐఓ ఆపరేషన్ క్లోజ్డ్ ఫైల్. ఇన్పుట్ ఆపరేషన్ అనేది ఒక క్లోజ్డ్ ఫైల్లో క్లోజ్డ్ ఫైల్ అంటే ఆ ఫైల్ క్లోజ్ అయిందని నువ్వు ఇన్పుట్ అడుగుతున్నావు అని వచ్చింది. సో ఏంటంటే ఎగ్జిక్యూట్ కాదు. ఇప్పుడు నువ్వు టెల్ రాడలే సీక్ ఇద్దాం. సీక్ ఆపరేషన్ ఏమొచ్చింది? సీక్ అన్ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్. ఒక్క ఆర్గ్యుమెంట్ అన్న సీక్లో మనకు 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఎండ్ ఫైల్ అనమాట. సో కరెంట్ అన్నా ఇవ్వాలి నువ్వు ఏ దాంట్లో దగ్గర నుంచి ఉన్నావు. సో ఇచ్చినాం 0 ఇచ్చినాం. ఇన్పుట్ ఆపరేషన్ ఆన్ క్లోజ్డ్ ఫైల్ అని వచ్చింది. అంటే ఏంటంటే నువ్వు కావాల్సినది ఏమంటారు రాదు, దాంట్లో అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అని చెప్పినావు. సో నువ్వు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఫైల్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ ఇది mul.txt. దీని సింటాక్స్ ఏమి? ఫైల్ ఇది ఒక వేరియబుల్, ఓపెన్ మనం ఆపరేషన్ నీ యొక్క ఏమంటారు ఫైల్ నేమ్. సో దీన్ని రీడ్ చేయాలనుకుంటున్నాను. ఫైల్లో ఉండేది ఫైల్ డాట్ రీడ్ ఆఫ్. ఇటు ఏమొచ్చింది? అన్నీ ఫస్ట్ కాన్స్ వచ్చినాయి. డ్యూడ్ అవన్నీ వచ్చినాయి. నువ్వు ఏమనుకున్నావు? ఏమంటారు నేను అన్ని నేర్చుకున్నా కదరా, ఆడి వరకు నేర్చుకున్నా కదా, నువ్వు ఎట్లా ఇస్తావు అని అంటావు. ఎడా నువ్వు వాడు నేర్చుకొని బుక్ ఓపెన్ చేసినావు. తర్వాత నువ్వు బుక్ ఓపెన్ చేసుకునేటప్పుడు నీకు ఏం కావాలా అనేది నువ్వు మళ్ళీ టెల్లో సీక్లో రాసుకుంటే అవి నీకు ఏమంటారు వస్తుంది. టెల్ అంటే ఏంది లేదు, నీకు కరెంట్ పొజిషన్ ఎక్కడ నాకు చూపిస్తుంది. సీక్ అంటే నువ్వు ఏడికి పోవాలని చూపిస్తాను. నువ్వు 7 నుంచి స్టార్ట్ కావాలనుకుంటున్నావు, 7 నుంచి క్లోజ్ చేయాలనుకున్నావు. ఇది ఆపరేషన్స్ ఈ వీడియో కిందే. అండ్ మీకు ఇప్పుడు చూపించిన కోడ్ అంతా నేను ఏమంటారు ముందే ఏమంటారు కోడ్ అక్కడ పెట్టేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో మనది 30 మినిట్స్ 25 మినిట్స్ 35 మినిట్స్ వస్తుంది. సో మీకు చూసేదానికి వీలు ఉండదు కాబట్టి నేను ఏమంటారు కోడ్ని మళ్ళీ సపరేట్ రాయకుండా డైరెక్ట్ తెచ్చి అక్కడ పెట్టిన అంతే. ఒకవేళ మీరు మళ్ళీ టైప్ చేయమన్నా కూడా నేను టైప్ చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు ఇట్లా చెప్పడం నచ్చకపోతే మీరు ఏమంటారు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ సార్ నుంచి డైరెక్ట్గా ఏమంటారు టైప్ చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అవర్ 99M అకాడమీ ఛానల్. ఒకవేళ మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి ఏది విధంగా నచ్చలేదు అనేసి. సో ఇంకా మీకు ఏమంటారు ఇది నా లింక్డ్ఇన్ ఐడి. ఒకవేళ మీకు ఏమంటారు కామెంట్స్ అక్కడ పెట్టలేదంటే నా లింక్డ్ఇన్ ఐడిలో మీరు ఏమంటారు కామెంట్స్ చేయొచ్చు, నేనే రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క వీడియోకి మన దాంట్లో వ్యూస్ ఎంత పక్కనెట్టేది ఒక్కరికి యూజ్ అయినా చాలు. మన వీడియో 100 మందిలో ఏమంటారు నాకు 1,00,000 వ్యూస్ వచ్చి నాకు ఇంత పైసలు వచ్చి ఇవంతా చేయాలని లేదు. ఇష్టం నీకు ఉపయోగపడుతుందా? సబ్స్క్రైబ్ చేయి.
లేదు ఉపయోగపడాలా అంటే చూసి నీకు కామెంట్ ఏమంటారు, నీకు ఏదన్నా కంటెంట్ నచ్చితే లైక్ చేయి, లేదంటే వదిలేసి అంతే. సో మనకి ఇప్పుడు ఇది చేస్తూనే మనం ఇంత పైసలు అట్లా అంతా లేదు. ఫస్ట్ ఎవరికైనా కానీ 10లో ఒక్కడికన్నా మన వీడియో యూజ్ అవుతుంది కదా. సో దానికోసం మిమ్మల్ని ఏమంటారు, ఒకవేళ మీ గ్యాంగ్లో ఎవరన్నా పైథాన్ గురించి ఏం తెలియకుండా ఉంటే షేర్ చేయండి. ఇంతవరకు నేను ఏ వీడియోలో కూడా ఇట్లా వాళ్ళకి షేర్ చేయండి, వీళ్ళకి షేర్ చేయండి, వీళ్ళని నమ్మితే లేకపోతే వాళ్ళని నమ్మితే లేకపోతే అని ఇట్లా నేను ఏ రోజు అడగలే. బట్ ఈరోజు నేను అడుగుతున్నా ఏంటంటే, ఒకవేళ మీ గ్యాంగ్లో పైథాన్ స్టార్ట్ చేయకపోతే, ఇంకా ఒకవేళ స్టార్ట్ చేసినా అర్థం కాకపోతే మన దాంట్లో చూడమనండి వీడియోస్, సజెస్ట్ చేయండి అంతే. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి చిన్న డౌట్, ఎక్స్ ఎందుకు వాడినాం, ఏ ఎందుకు వాడినాం, స్పేస్ ఎందుకు వాడినాం, డాట్ ఎందుకు వాడినాం అని కూడా కింద ఏమంటారు కామెంట్ చేయండి, ఎందుకు వాడినాం అనేసి. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసాను నెక్స్ట్ వీడియోలో. నీకేమంటారు నెక్స్ట్ ఇప్పుడు మనం 13th డేకి మనం ఏం నేర్చుకుంటామంటే జేసన్ గురించి, సిఎస్సి ఫైల్స్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే 14th డే 2 వీక్స్ అయిపోయినాయి కాబట్టి మొత్తం అంతా రివిజన్ ఉంటుంది. సో మీకు ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీ దగ్గరకి వీడియో రావడానికి యూజ్ఫుల్ ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, ఒకవేళ ఇన్ని డేస్ మీరు మిస్ అయినా కూడా సో ఆ డేస్లో అంటే విత్ ఇన్ మినిట్స్ అండ్ సెకండ్స్లలో ఒక్కోదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం. సో అది మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఇంకా మన దాంట్లో ఏమంటారు కొంతమంది షార్ట్స్ గురించి కూడా అడుగుతున్నారు, షార్ట్స్ చేయండి అనేసి. ఆ షార్ట్స్ కూడా మనం ఏంటంటే చేద్దాం తొందరలో, షార్ట్స్ కూడా మనం ప్రిపేర్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే లాస్ట్లీ ఏమంటారు, మీకు కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, కంటెంట్ నచ్చకపోతే కామెంట్ చేయండి ఈ దానికి నచ్చలేదు అనేసి. సో ఇది ఒకటి నా నుంచి రిక్వెస్ట్. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్, అండ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం. నెక్స్ట్ వీడియో మనం ఏమంటారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జేసన్ అండ్ సిఎస్సి ఫైల్స్ ఎట్లా మనం రైట్ చేసాం, ఎట్లా రీడ్ చేసాం అన్నది. సో అది కూడా చిన్న టాపికే, కొంచెం ఏమంటారు మనం అంటే మీకు చిన్న అది పెద్ద టాపిక్ అయినా కానీ ఏ టాపిక్ అయినా మనం సింపుల్గా చెప్పేసాం. సో అంతే.